వైసీపీ హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మనందరికీ తెలుసు. వాస్తవానికి మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకన చేయాల్సినటువంటి ప్రశ్నాపత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకన చేశారు. దీని మీద కొంతమంది అభ్యర్థులు ఎవరైతే నష్టపోయామని భావించారో వాళ్ళు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా గతంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించి కింది కోర్టు రద్దు చేయాలని భావిస్తే తర్వాత దీని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు. సో హైకోర్టు ఏం చేసిందంటే ఒక కమిటీని కూడా నియమించింది. సో ఆ కమిటీ ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టుగా ఒక నివేదికనైతే ఇచ్చింది. తదుపరి హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందనేది పక్కన పెడితే హాయ్లాండ్లోనే మూల్యాంకన జరిగింది. సో అంటే ఇప్పటి వరకు ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే హాయ్లాండ్లోనే ఈ గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల మూల్యాంకన కొంతమంది వైసీపీ పెద్దల కనుసన్నంలో జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. సో అదే వైసీపీ పెద్దలు ఉన్నారా లేదనేది కాసేపు పక్కన పెడితే హాయ్లాండ్లో మూల్యాంకన జరిగిన మాట వాస్తవమే. పైగా విచిత్రం ఏంటో తెలుసా, ప్రశ్నాపత్రాలను మూల్యాంకన చేయాలి అంటే ఒక నోటు ఫైల్ ఉండాలి. ఏపీపీఎస్సీ చైర్మన్ లేదా కార్యదర్శి నుంచి ఒక నోటు ఫైల్ ఉంటుంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే ఆ నోటు ఫైల్ లేదు. ఆ నోటు ఫైల్ను అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, అక్కడ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాయం చేశాడని పోలీసులు భావించారు. బట్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏపీపీఎస్సీ సిబ్బందిని విచారిస్తే అసలు నోటు ఫైలే లేదు, కేవలం నోటుతో మూల్యాంకనం చేయమని చెప్తే చేసేసామని చెప్పారు. పైగా ఈ మూల్యాంకన కోసం కొంత బడ్జెట్ విడుదల చేయాలి. దాదాపుగా ₹1,00,00,000 పైగా బడ్జెట్ విడుదల చేశారు. దీని ఖర్చులు అనమాట. సో ఆ ₹1,00,00,000 విడుదలకు సంబంధించినటువంటి ఎటువంటి పత్రాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. అంటే ఇటు ₹1,00,00,000 విడుదల చేసినటువంటి ఆధారాలు లేవు, హాయ్లాండ్లో మూల్యాంకన చేయమని ఇచ్చినటువంటి నోటు ఫైల్ కూడా లేదు. అది నిజంగానే ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టు నోటి మాటతో చేశారా, లేదా నోటు ఫైల్ ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిస్క్ అవుద్దని చెప్పి దాన్ని మాయం చేశారా అనేది తెలియదు. కానీ మొత్తంగా నిన్నైతే కమిటీ ఒక నివేదికనైతే జస్టిస్ శంకర్ కమిటీ అయితే ఒక నివేదికనైతే ఇచ్చింది. హాయ్లాండ్లో మూల్యాంకన నిజమే, ఓఎంఆర్ చీట్లపై మార్కులు కూడా వేశారు. గ్రూప్ 1 పై హైకోర్టుకు నివేదించిన జస్టిస్ శంకర్ కమిటీ అప్పీళ్ల పునర్విచారణకు ధర్మాసనం నిర్ణయం. విచారణ ఈ నెల 29కి అయితే వాయిదా వేశారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్ రిసార్ట్లో మూల్యాంకన చేసినట్లుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీ తేల్చింది. ఓఎంఆర్ చీట్లపై మార్కులు కూడా నమోదు చేశారని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టుకు నివేదించినటువంటి దానిలో అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ నివేదిక ప్రతులను ఇరుపక్షాల న్యాయవాదులు కూడా తీసుకుని తరువాత కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం అయితే కల్పించింది. అలాగే మూల్యాంకనపై అక్రమాలపై దాఖలైనటువంటి అప్పీళ్లపై, అంటే ఈ గ్రూప్ 1 మూల్యాంకనలో అక్రమాలు జరిగాయి అని ఏదైతే కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయో దాని మీద మళ్ళీ తిరిగి పునర్విచారణ ప్రారంభించాలని చెప్పి, అంటే హాయ్లాండ్లో మూల్యాంకన జరిగింది నిజమే కాబట్టి ఇందులో ఎంతో కొంత వాస్తవికత ఉంటుంది అనేది హైకోర్టు భావన. కాబట్టి ఎవరైతే అక్రమాలు జరిగాయి అని కోర్టులో పిటిషన్ వేశారో వాటి మొత్తాన్ని కూడా పునర్విచారణ చేపట్టాలని ధర్మాసనం అయితే నిర్ణయించింది. ఒక రకంగా ఇది వైసీపీ పతనానికి నాంది లాంటిది. అంటే పతనం అంటే ఆల్రెడీ పతనం అయిపోయింది. వైసీపీ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్లో ఇది ఒకటిగా మారబోతుందంటే అవుననే సమాధానం వస్తుంది. సరే, కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటుంది. గతంలో వాదనలు తీర్పును రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం విచారణను తిరిగి ప్రారంభించాలని చెప్పింది. అలాగే ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్ కూడా, అంటే ఆల్రెడీ ఉద్యోగాలు రాని వారు నష్టం జరిగిందని వేస్తే కౌంటర్గా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా కొంత పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దాన్ని కూడా అనుమతిస్తూ కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. వాస్తవానికి ఇది 2018 నాటి నోటిఫికేషన్, అంటే గత టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే. బట్ దాని ఎగ్జామ్స్ మాత్రం వైసీపీ వచ్చిన తర్వాత జరిగాయి. సో ప్రధాన జవాబు పత్రాలు మాన్యువల్ మూల్యాంకనలో అక్రమాలు జరిగాయన్న కారణంగా పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న ఇచ్చిన తీర్పు ఇచ్చారు. వాస్తవానికి హైకోర్టు సింగిల్ జడ్జి ఇందులో అక్రమాలు జరిగాయని ఆల్రెడీ తేల్చేశారు. సో దాని మీద డివిజన్ బెంచ్కి అయితే వీళ్ళు వెళ్ళటం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందిన వారు పొందని వారు కూడా ధర్మాసనం ముందు వేరువేరుగా పిటిషన్లు వేశారు. వీటి మీద విచారణ జరిపినటువంటి ధర్మాసనం నివేదిక ఇచ్చేందుకు విశ్రాంతి న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కేజీ శంకర్ను చైర్మన్ గాను, అలాగే బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావుని, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ను సభ్యులుగా వేస్తూ
ఒక స్వతంత్ర కమిటీని హైకోర్టు అండర్లో నియమించింది. ఆ కమిటీనే ఈరోజు హాయ్లాండ్లోనే మూల్యాంకన జరిగింది. ప్రశ్నాపత్రాలు ఓఎంఆర్ షీట్లపై కూడా మార్కులు వేసినట్టుగా మేము గుర్తించాము అని చెప్పి ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించి గతంలో విచారణ జరిగినప్పుడు ఈ డిజిటల్ మూల్యాంకన నోట్ ఫైల్ అనేది మాయమైందని చెప్పి దాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులే తీసుకెళ్లాడని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. ఏంటి ఈ నోట్ ఫైల్ అంటే, వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకన నిర్ణయానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్ మాయమైంది. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు మాన్యువల్ బదులు డిజిటల్ వాల్యుయేషన్ చేయించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నడిచిన ఫైళ్లు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కనిపించడం లేదు. హార్డ్ డిస్క్తో పాటు 1.14 కోట్ల రూపాయల చెక్కు జారీకి సంబంధించిన ఫైలును కూడా పిఎస్ఆర్ మాయం చేసినట్లుగా భావిస్తున్నారు. తాజాగా డిజిటల్ మూల్యాంకన ఫైల్ కూడా ఆయనే తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. పిఎస్ఆర్ని ఆ పదవి నుంచి మార్చిన తరువాత గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో కోర్టులో ఉన్న మూల్యాంకనకి సంబంధించిన ఫైళ్లు కనిపించకపోయినా ఏ చర్యలు, వాస్తవానికి పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ దీన్ని పసిగట్టి వెంటనే ఈ ఫైళ్లు మాయమయ్యాయి కాబట్టి ఆయన యాక్షన్ తీసుకోవాలి ఏపీపీఎస్సీలో. బట్ అప్పుడు ఉన్న ఆ ప్రభుత్వమే కాబట్టి యాక్షన్ తీసుకుంటే అసలు విషయం అప్పుడే బయటపడుతుందనే ఉద్దేశము, మరి లేకపోతే ప్రభుత్వ పెద్దల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందేమో తెలియదు. కానీ గౌతమ్ సవాంగ్ దీన్ని ఎక్కడా కూడా టచ్ చేయలే, అంటే దీని విషయం ఎక్కడా కూడా మాట్లాడాల. అలాగే కార్యదర్శి పిఎస్ఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ అధికారులు విశాల, ప్రసాద్, నరసింహమూర్తి, వెంకట సుబ్బయ్య, వెంకటలక్ష్మి వీళ్ళ ఆధ్వర్యంలో హాయ్లాండ్లో మూల్యాంకన తంతును దగ్గరుండి నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో ఒకళ్ళైనటువంటి వెంకట సుబ్బయ్యను పోలీసులు అరెస్టు చేసి విచారించినప్పుడు, అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఆయన బయట పెట్టడం జరిగింది. సో అప్పుడే హాయ్లాండ్ అనే విషయం అప్పుడే బయటికి రావడం కూడా జరిగింది. సో మొత్తంగా గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో కొంతమంది వైసీపీ పెద్దలు వెనకుండి తతంగం నడిపించారు. కొంతమంది అనర్హులకు ఉద్యోగాలు రావటానికి పెద్దపీట వేశారు అన్నట్టుగా అయితే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కోర్టులో కీలక విచారణ ఉంది. వాస్తవానికి ఏదైతే ఈ శంకర్ కమిటీ నివేదిక ఉందో అదే కీలకమైనటువంటి నివేదిక, ఎందుకంటే హైకోర్టు నియమించినటువంటి కమిటీ అది. సో కాబట్టి ఈ కమిటీనే స్వయంగా ఏం చెప్పింది, హాయ్లాండ్లో మూల్యాంకన జరిగిన మాట వాస్తవం. ఓఎంఆర్ షీట్లపై అంటే అక్కడ మార్కులు వేయకూడదు, కానీ ఓఎంఆర్ షీట్లపై ప్రత్యేకంగా మార్కులు నమోదు చేసినట్లుగా కూడా మేము గుర్తించామని చెప్పి వీళ్ళు నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదిక ఆధారంగానే ఏదైతే అక్రమాలు జరిగాయి అని పిటిషన్లు వేశారో ఇప్పటి వరకు వాళ్ళందరి పిటిషన్లు తిరిగి పునర్విచారణ చేపట్టాలని చెప్పి హైకోర్టు కూడా ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఒక రకంగా ఇదంతా ఎవరైతే గతంలో వాస్తవానికి దీనివల్ల ఏమవుతుంది, నిజంగా జెన్యూన్గా ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. అందులో ఒకరికి దొడ్డిదారిన ఉద్యోగం వచ్చినా, ఒకరికి అక్రమంగా ఉద్యోగం కల్పించినా అది అందరి మీద ఎఫెక్ట్ చూపే పరిస్థితి. ఎందుకంటే ఇందులో అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరో, సక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరు అనేది తేల్చాలంటే కొద్ది క్లిష్టమైనటువంటి పరిస్థితే. అయితే వీళ్ళు ఎవరి మూల్యాంకనం మీద ఎవరైనా ప్రభావం చూపారా ఏంటి అనేది కోర్టు ఆధ్వర్యంలోనే తేల్చాలి. ఏది ఏమైనా గ్రూప్ 1 మూల్యాంకనలో అవినీతి అక్రమాలు జరిగాయి అనే వాదనకు బలాన్ని చేకూరుస్తూ ఈరోజు శంకర్ నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఏదైతే హాయ్లాండ్లోనే మూల్యాంకనం జరిగిందనే నివేదిక ఇచ్చిందో అది కీలకంగా మారింది. తదుపరి విచారణలో హైకోర్టు దీని మీద అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది.